హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నారు. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేళ్ళు, పెద్ద మేకపోతులు ధరలు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఏమైనా జరుగుంటే ఎలా కొన్నారనేది ఒకసారి చూపిస్తాను. నిన్న వారం మీద ఈ వారం మనకి గుంటూరు పొట్టేళ్ళు కానీ, మన నెల్లూరు జుడిపై పొట్టేళ్ళు కానీ, పెద్ద పొట్టేళ్ళు అనేది ఎక్కువగా వచ్చాయి. ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాలి. ఎందుకంటే మన అన్న వాళ్ళు చాలామంది ఇలాంటి పెద్ద పొట్టేళ్ళు వాళ్ళు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. వెంకీ, మన గూడూరు మార్కెట్లో మా దగ్గర ఒక 50 ఉన్నాయి, 60 ఉన్నాయి, వేసుకొని వస్తే అమ్ముతాయా లేదా అంటున్నారు. అన్న, ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే చెప్తాను. ఎందుకంటే అందరికీ ఫోన్లు చేసి చెప్పలేను. వీడియో చూస్తే మీరు అర్థం చేసుకోండి. పొట్టేళ్ళు అమ్ముతున్నాయా లేదా, అసలు మార్కెట్ ఎందుకు లేదు అనే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే వీడియోలో పూర్తి డీటెయిల్స్. ఇలాంటి మనకి 40 కిలోలు 50 కిలోలు లైవ్ వెయిట్ ఉండే పొట్టేళ్ళు మనకి రేట్లు ఏం చెప్తున్నారు, ఇవి ఎందుకు ఆగిపోయాయి అన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను. ఇవి మార్కెట్లో నిన్న వారం మీద ఈ వారం కట్టలు అనేది చాలా వచ్చున్నాయి. మన నెల్లూరు జుడిపి వచ్చున్నాయి, నెల్లూరు బ్రౌన్ వచ్చున్నాయి, మన గుంటూరు పిల్లలు కూడా నిన్న వారం తక్కువ వచ్చాయి, ఈ వారం ఎక్కువగా వచ్చున్నాయి. అవి కూడా ఒకసారి అన్నీ మీకు కట్టలు అనేది చూపిస్తా. పెద్ద పొట్టేళ్ళు ఈరోజు గూడూరు మార్కెట్లో మొత్తం మీద అయితే 6 నెలలు పొట్టేళ్ళు పైనుంచి అట్లాంటి 6 నెలలు 7 నెలలు అనేది పెద్ద పొట్టేళ్ళు చాలా వచ్చున్నాయి. అవి కూడా చాలా ఆగిపోయి ఉన్నాయి మార్కెట్లో. ప్రతి కట్ట పొట్టేళ్ళు అనేది అమ్మలేదు ఈ వారం. అంత మార్కెట్ చాలా డౌన్లో అయితే ఉంది. ఎందుకు తగ్గిందనేది అర్థం కాలేదు. కానీ అది అర్థం అవడానికి రీజన్ ఏం లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఉండే పొట్టేళ్ళన్నీ మనకి ఒక్కసారిగా మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్ ఇలానే బేరం అనేది డౌన్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇన్ని పొట్టేళ్ళు ఇప్పుడు ఒక్కొక్క కట్ట ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. అదే లైవ్ వెయిట్ ఉండే పొట్టేళ్ళు పక్కన వాళ్ళు 1000 రూపాయలు తేడాతో చెప్తున్నారు. ఇక్కడ 20,000 చెప్పారంటే మ్యాక్సిమం చెప్తున్నాను, 30,000 చెప్పారు అనుకోండి, పక్కన వాళ్ళు 28,000 చెప్తున్నారు. అదే లైవ్ వెయిట్ ఉండే పొట్టేళ్ళని 2,000 డిఫరెంట్ పక్క వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ బేరం ఇక్కడ 30,000 పొట్టేళ్ళు కొంటారా, 28,000 పొట్టేళ్ళు కొంటారా, అది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు 28,000కైనా ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి అప్పుడు కొనేటప్పుడు ఒక రొంత తక్కువ కొని ఉంటారు. సరే, వచ్చిన కాడికి ఆదాయం చాలులే అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. మన అన్న వాళ్ళు ఇక్కడ పెంచారు, రేట్ ఎక్కువ పెట్టి కొనుంటారు, వాటికి దానా ఖర్చు ఇవన్నీ చూసుకొని వాళ్ళకి 28,000 అమ్మితే గిట్టుబాటు అవుతుంది కాబట్టి వాళ్ళు 30,000 చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అన్న వాళ్ళకి 25,000 పడి ఉంటాయి. వాళ్ళు చెప్పడం 28,000 చెప్తున్నారు. 26,000కి వచ్చినా 25,000కి వచ్చినా ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు తక్కువ రేట్లో కొనుంటారు, అమ్మేటప్పుడు ₹1 తేడా ఉంటుంది. సేమ్ అదే ఏజ్ ఉంటుంది, అదే లైవ్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ అదే లైవ్ వెయిట్ ఉంటుంది, అదే ఏజ్ ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొనడం రేటు ఎక్కువ పెట్టైనా కొని ఉండాలి, లేదంటే ఖర్చు బాగా ఎక్కువ పెట్టైనా ఉండాలి. అందువల్ల రేటు సేమ్ అదే లైవ్ వెయిట్ పిల్లలు, అదే ఏజ్ పిల్లలు, అదే రేటు అనేది సేమ్ రేటు ఉండడం వల్ల మార్కెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం చెప్పడం వల్ల మార్కెట్ ఇక్కడ తేడా వస్తుంది. తక్కువ ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ ఎక్కువ చెప్పే వాళ్ళ దగ్గర వచ్చి కొనరు. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ మార్కెట్లో మనకి 40 కేజీలు 35 కేజీలు లైవ్ వెయిట్ ఉండే పొట్టేళ్ళు అయితే మాత్రం అమ్మడం లేదనే చెప్పాలి. దానికి రీజన్ కూడా ఇప్పుడు చెప్పాను, అయినా కూడా మన అన్న వాళ్ళతో కూడా చూపిస్తాను. ఎందుకంటే కట్టలు అనేది ఎక్కువ వస్తాయి. కటింగ్ పర్పస్ బ్రదర్, ఇవి వచ్చేసి మనకి మేపుకుండే వాళ్ళు అయితే కొనరు. ఇక్కడ కటింగ్ పర్పస్ వాళ్ళే తీసుకెళ్ళాలి. కటింగ్ పర్పస్ వాళ్ళని ఎన్ని కొంటారు, ఒక 10 లేదంటే ఒక 5 లేదంటే ఒక 20 కొంటారు. అంతేగాని 50, 60, 100 అయితే కొనలేరు కదా. అందువల్ల ఈ కట్టలు అనేది ఆగిపోయి, అందులో మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు కంటే గుంటూరు పొట్టేళ్ళే ₹1 తక్కువగా వస్తుంది. ఇదే లైవ్ వెయిట్ ఉంటుంది, ఇదే ఏజ్ ఉంటుంది. ఒక పిల్ల మీద 2,000, 2,50 తేడాతో గుంటూరు పిల్లలు అనేది వస్తున్నాయి. అక్కడ మన కటింగ్ వాళ్ళు ఇదే లైవ్ వెయిట్ ఉండే పిల్లలు, ఇదే మటన్ పడే పిల్లలు, ఆ పిల్లలు అక్కడ రేటుకు వస్తున్నాయి కాబట్టి గుంటూరు పిల్లలు కొంటున్నారు. మన పొట్టేళ్ళు అనేది ఆగిపోతున్నాయి. రీజన్ అయితే నాకు తెలిసి అదే అనుకుంటున్నాను. గుంటూరు పొట్టేళ్ళు అయితే ఇప్పుడు వచ్చాయి మన గూడూరు మార్కెట్కి. మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఇవన్నీ మనకి మార్కెట్ తగ్గింది. గుంటూరు పిల్లలు రేట్లు తక్కువ ఉండడం వల్ల కటింగ్ పర్పస్ వాళ్ళు వాటి మీద అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. ఓకే, ఇప్పటికే చాలా ఎక్కువగా చెప్పాను. ఇంక మీకు రీజన్ అయితే నేను చెప్పాను. ఇంకా ఉండే కట్టలు ఒక్కొక్కరు ఎంత రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి లోపలికి వెళ్ళైతే నీట్గా చూపిస్తాను. మేకప్ పోతులు కూడా బిగ్ సైజ్ మేకప్ పోతులు వచ్చినాయి మనకి. ఆ పోతులు కూడా మనకి చూపిస్తూ అవి లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, రేట్ ఏం చెప్తున్నారు, ఆ పోతులతో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్లో మన సబ్స్క్రైబర్ అన్న, స్టార్టింగ్లో మన సబ్స్క్రైబర్ తాగనీలే పాపం. ఏమన్నా మా వీడియోస్ చూస్తుంటావు అయితే?
నేను నా ఫేవరెట్ బా. అవునా, ఎవరన్నా? మాది మైదుకూరు. మైదుకూరు, అదే మన వీడియోలు నా జీవాల గుర్తు మీరు పెట్టినారు. అవునవును, నెంబర్ ఇచ్చినారు, హైదరాబాద్ ఫోన్ చేశారా? ఓకే. ఎన్ని ఉన్నాయన్నా మన దగ్గర? ఈ 35 ఉన్నాయి. ఇంటి దగ్గర ఏం లేవు. వాళ్ళ ఈ రోజు అయితే అమ్మదు, ఎందుకంటే టైం అయిపోయింది, బండికి వెళ్తాం. సరే, నెంబర్ అనేది చెప్పండి, రేటు కూడా చెప్పండి, మాట్లాడదాం. రేటు ఏం చెప్తున్నావు? 39,000 చెప్పిన. 39,000 చెప్తున్నావు జత. వస్తే బార్గెనింగ్ ఉంటుంది, కారం చేసుకోండి. 34,000 అడుగుతున్నారు. ఎంత ఉంటాయన్నా నీకు తెలిసి? నీ లైవ్ వెయిట్ నీకు తెలిసి? 45, 46, 45 నుంచి 55 లోపల. 40 నుంచి పైన. 40 నుంచి 45 మధ్యలో అటు ఇటు లైవ్ వెయిట్ వస్తాయి. 39,000 అయితే చెప్తున్నావు. ఫైనల్ గా అయితే ఒక బేరం అనేది ఉంటుంది, ఫోన్ చేస్తే మాట్లాడుకోవచ్చు. ఓకేనా? మైదుకూరా? నెంబర్ చెప్పనా? 7013 99 29 54 39 పోటీలా? ఓకేనా? ఈ కట్ట అనేది మొత్తం మనకి 39 పొట్టేళ్ళు ఉన్నాయి. పెద్ద పొట్టేళ్ళు అనేది మన సబ్స్క్రైబర్, మన అన్న వాళ్ళు డైలీ మన వీడియోలు అనేది ఫాలో అవుతుంటాడు. మైదుకూరు అన్న వాళ్ళది. ఇంతకు ముందు కూడా అన్న వాళ్ళు వీడియో పెట్టారు మన ఛానల్లో పెట్టమని. ఆ పొట్టేళ్ళు అయితే మనకి దగ్గరగా 40 నుంచి 45 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. దగ్గరగా మనకి 40 నుంచి 45 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ మనకి 39,000గా చెప్పారు. అన్న చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. అన్న నెంబర్ కూడా చెప్పించాను. కావాలనుకుంటే వాళ్ళు అన్న వాళ్ళకి కాల్ చేయండి, ఎందుకంటే ఆయన చెప్పే రేట్ అయితే కాదు, ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. మైదుకూరు అన్న వాళ్ళు వచ్చేసి మైదుకూరు పక్కన దగ్గర గుడిపాడ దగ్గర పెద్ద సింగనపల్లి. ఓకేనా? ఎవరు ఉంటే కాల్ చేస్తారు అన్న. ఒకటి నాకు తెలిసి ఈ పెద్ద పొట్టేళ్ళు మార్కెట్ లేకుండా పోయింది, ఎందువల్ల ఉంటావు నీకు తెలిసి? రీజన్ నాకు తెలిసి గుంటూరు పొట్టేళ్ళు వస్తున్నాయి కాబట్టి అందువల్ల అవి తక్కువ రేటు కొనే వాళ్ళు, అంత కటింగ్ వాళ్ళు అట్ట వెళ్ళిపోతున్నారు. మన నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు అనేది ఆగిపోతుంది. ఏదైనా దసరాకి ఏదైనా మనకి హైదరాబాద్ బేరం జరిగితే ఆల్రెడీ హైదరాబాద్ అదేలే వస్తే జరుగుతుంది వాళ్ళకి అర్థం. అంతేలే. ఓకేనా? అయితే కాల్ చేస్తారులే ఎవరో ఒకరా. మాట్లాడవా? ఫోన్ నెంబర్ చెప్పవా? నువ్వు చెప్తే నీ పొట్టేళ్ళు అయిపోతాయి, లేకపోతే అయిపోవు. వారం వస్తున్నావు, వారం నీతో మాట్లాడేస్తున్నా. ఫోన్ నెంబర్ చెప్పు, ఎవరెవరు ఫోన్ చేస్తారో అయిపోతాయి. ఓకేనా? ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి. వారం ఈయన దగ్గర 50 కానీ 40 కానీ ప్రతి 365 రోజులైతే ఈయన దగ్గర పొట్టేళ్ళు ఉంటాయి. నువ్వు నెంబర్ రోజు అంటే బాబాయ్ ఇక్కడ అమ్మాయి కొనేవాళ్ళు రాకపోయా ఏం చేద్దాం? రోజు అంటే డౌన్ మీయే కాదు కదా, అందరూ ఆగిపిల్ల. ఇప్పుడు ఓలీ అమ్ముతుంటే మీరు అబ్బా మా అమ్మలేదని బాధపడాలా? ఓలీ ఆడ ఉండే కదా, సంతోషమే కదా. మన వాళ్ళు అంతా ఏంటి, పక్కన వాళ్ళు అమ్మితే మనం బాధపడతాం. అందరూ ఆగిపోయింది కాబట్టి బాధపడవల్లే. అర్థమైందా? అర్థం కాదు చెప్పు బాబాయ్, ఏందో చెప్పు. అది మీ బాధ అంటే వాళ్ళు 10 ఖర్చులకైనా అమ్ముకొని వెళ్ళిపోతారు. నువ్వు కూడా ఒక 2 అమ్మేసుకోబో, అడిగిన కాడికి ఇచ్చేయి. సాయంత్రం పోయి ఒక 90 వేసుకో. తాగవా? తాగబోతా తాగకూడదు బాబాయ్. సరే అక్క, నెంబర్ అయి చెప్పు, ఎవరైనా కావాలంటే దగ్గర ఉంది కాబట్టి మనకి. ఇవేనా ఇంటికాడ ఏమైనా ఉన్నాయా? ఇవేనా? ఎన్ని కట్ట? 34. ఏం చెప్తున్నావు అక్కయ్య? జత 38,000 చెప్తున్నావు. ఎంత వస్తాయి అక్క కాట నీకు తెలిసి? కాట నాకు తెలుసులే 25 అంటే మనకి 40 నుంచి 50 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి ప్రాణంతో. 38,000 చెప్తున్నావు. ఫోన్ నెంబర్ అని చెప్తావా? నీకు రాదా? ఏనా? అంతేలే, 40-45 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి, అంతే కదా? ఓకేనా? ఇవి వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి 39. ఎన్నక్క కట్టయి? 34 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. ఇవి జత వచ్చేసి మనకి 38,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. లైవ్ వెయిట్ కూడా దగ్గర 40 కిలోలు కదా. 40 కిలోలు అనేది 45 రావు, కానీ 40 కిలోలు అనేది లైవ్ వెయిట్ ఖచ్చితంగా అనేది వస్తాయి. ఇవి జత వచ్చి మనకి 38,000గా చెప్పారు. అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. ఇలాంటి కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయినారు కదా. చూడండి, మార్కెట్లోకి మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది ఎక్కువగా వచ్చున్నాయి. తర్వాత గుంటూరు పొట్టేళ్ళు కూడా చూపిస్తాం మీకు. ఆ పొట్టేళ్ళు కొనుగోలు జరుగుతున్నాయి. మన ఇవి మాత్రం ఆగిపోయి ఉన్నాయి.
మనకి ఈ పొట్టేళ్ళు ఒక 2-3 కట్టలు చూపించి మనం మేకపోతలు చూపిస్తాను. తర్వాత గుంటూరు పొట్టేళ్ళకి అయితే వెళ్తాం. అవి కొనుగోలు జరిగినట్టు మన నెల్లూరు జుడిపి అయితే జరగడం లేదు. ఆ పొట్టేళ్ళు వల్లే మన నెల్లూరు మార్కెట్లో మన గూడూరు మార్కెట్లో నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది బేరం అనేది నాకు తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఏవా నువ్వు ఏంది మైదుకూరుకి వేస్తావు, పీలేరుకి వేస్తావు, సంతలన్నీ తిరుగుతా ఉండవు, ఖర్చులు కదా. ఇగో అమ్మినప్పుడే తీసుకొచ్చుకుంటావు కదా ఆపుకుంటే. అదే సరేలే. ఎన్ని కట్ట? 22. ఏం చెప్పను జతయ్య? 26.5. అడిగే వాళ్ళే లేరు మన పిల్లలు. గుంటూరు పిల్లలు అమ్ముతున్నాయి మళ్ళీ అవి అందువల్ల మనకు బేరం లేకుండా పోయింది. 22 పిల్లలు 22 ఇయ్యా 22 పిల్లలా? ఓకేనా. ఈ పొట్టేళ్ళు అనేది మనకి 22. ఏజ్ కూడా నాకు తెలిసి 7 months 8 months బ్రదర్. 8 months అనేది ఏజ్ ఉంటుంది. లైవ్ వెయిట్ కూడా దగ్గరగా 30 కిలోలు అనేది 30 నుంచి 35 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత ప్రైజ్ మనకి 26,500 జత వచ్చేసి మనకి 26,500గా చెప్తున్నారు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. రేట్లు అయితే మార్కెట్లో లేవనే చెప్పాలా. ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి, కొన్నట్టున్నారు. ఇవే కట్ట కొన్నట్టున్నారు ఇవి మన బాబాయ్ అయితే తర్వాత. ఎందుకంటే ఈ గుర్తులు అయితే వేస్తున్నారు. ఈ కట్ట మొత్తం కూడా గుర్తులు వేస్తున్నారు. ఈ కట్ట మొత్తం కొనుగోలు జరిగినట్టుంది. ఈ సంతలేకి నాకు తెలిసినంతవరకు ఈ కట్ట అయితే కొనుగోలు జరిగింది. ఎంత కొన్నారనేది ఒకసారి అయితే చూపిస్తా. ఇవి సపరేట్గా ఉన్నాయి, వీటిలో కొన్ని ఉన్నాయి. అసలు ఏంటో మాట్లాడదాం. అసలు రేటు కొన్నారా లేదా అన్నా? బాబాయ్నా అమ్మేశారన్నా? అదే గుర్తులు వేస్తుంటే. ఓ మీకు గుర్తుల కోసం వేసుకొచ్చారా? ఏం బాబాయ్ మనయేనా మొత్తం? ఆ కట్ట ఈ కట్ట అన్నీ మనే. ఏం చెప్తున్నావు బాబాయ్? ఏం చెప్తామన్నా కూడా అమ్మడం లేదంటావు. గుంటూరు పిల్లలు అమ్ముతున్నాయి బాబాయ్. అవి అమ్మడం వల్ల ఇవి ఆగిపోయినాయి. ఒక్క పిల్ల కూడా అమ్మలే. ఎన్ని వేసుకొచ్చావు బాబాయ్? 40 వేసుకొస్తే ఒక్కడ కూడా అమ్మలా. రేట్లు ఎక్కువ చెప్తున్నారులే మీరు. ఏం చెప్పన్నారు రేటా? రేట్ చెప్పు. ఎందుకు ఆగిపోయినా నేను చెప్తా. ఒక్కటైనా అమ్మాలి కదా. అమ్మలేదంటే నువ్వు రేట్ ఎక్కువ చెప్పుండవు. ఏం చెప్తున్నావు చెప్పు. రేట్ చెప్పు, నేను చెప్తా. 27,000 చెప్తున్నావు. సరే 27,000 అంటే పర్లే. ఆ రేటు అంటే నీకు 13,000 13,500 అంటే పెద్ద రేటు కాదు. కానీ అడిగే వాళ్ళు 20,000కే యాడ తెచ్చేస్తారు మీరైనా. ఇన్ని రోజులు పెంచి మీరైనా ఇవ్వాలంటే కష్టం కదా. ఓకేనా. ఈ కట్ట అనేది అవునులే బాబాయ్. ఈ కట్ట అనేది మొత్తం అంతే కదా బాబాయ్. ఇన్ని రోజులు మేపి కూలి వాటికి దానా ఇవన్నీ ఉంటాయి కదా. దోబడిత ఇవన్నీ ఉంటాయిలే, ఖర్చులు అనేది ఉంటాయి ఖచ్చితంగా. ఓకేనా. ఈ కట్ట అనేది 40 అంట. ఒక్క పొట్టేలు కూడా అమ్మలేదని మన బాబాయ్ వాళ్ళు అయితే బాధపడుతున్నారు. ఇలా వీళ్ళు గుర్తుల కోసం అంటే ఇక్కడ కలిసిపోతాయని గుర్తులు అనేది వేసారు, అమ్మలేదంటే ఈ కట్ట. అదే కదా ఈ పొట్టేలు అనేది అసలు అడిగే వాళ్ళు లేరు. ఇన్ని కట్ట ఎవరు కొన్నారు అని డౌట్ వచ్చింది నాకు. జత కూడా మనకి 27,000 బ్రదర్. 13,500 లెక్కన అనేది చెప్తున్నారు కట్ట. అడిగే వాళ్ళే లేరు అని అడుగుతున్నారు ఆయన. లైవ్ వెయిట్ కూడా దగ్గరగా 30 నుంచి 35 కిలోలు బ్రదర్. 30 నుంచి 35 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. రేటు 27,000 చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా. ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు మన బాబాయ్ ఫోన్ నెంబర్ చెప్తావా? ఎవరైనా అన్న మన ఈ అన్నదా అన్నా మీరేనా? పిల్లలు ఫోన్ నెంబర్ చెప్తానా? ఫోన్ నెంబర్ అది ఫోన్ నెంబర్ చెప్తావండి. 944 161 0388. ఏ ఊరు అన్నమండి? జొన్నవాడ నెల్లూరు దగ్గర జొన్నవాడ. సరే 27,000 చెప్తున్నారు. 27,000 ఓకే. మన 40 పిల్లల కట్ట. 40 పిల్లలు. ఓకే. ఈ కట్ట అనేది మనకి 40 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి. జత వచ్చి మనకి 27,000 చెప్పారు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది మనకి ఫైనల్గా బేరం మీదకి వెళ్ళామంటే 23,000-22,000 అనేది ఫైనల్గా అయితే నాకు తెలిసి రేటుకి అయితే వస్తాయి ఇవి. కాబట్టి అన్న నెంబర్కి అనేది ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇంకా మనకి నెల్లూరు జుడిపి కట్టలు అనేది ఉన్నాయి, కానీ మనకి అన్నీ ఇదే సైజులు ఉన్నాయి. అక్కడ ఇంకొక బ్యాచ్ చూపిస్తాను. ఆ బ్యాచ్ చూపించి మేక పోతులు చూపించి గుంటూరు పొట్టేలు అనేది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి నెల్లూరు జుడిపి ఇంకొక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ అయితే చూద్దాం. తర్వాత నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు ఉన్నాయి మనకి అక్కడ. ఆ పొట్టేలు కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడైతే పొట్టేలు చూడండి కదా, చాలా వరకు అయితే ఆగిపోయిన టైం మనకి 9:30గా వస్తుంది. చాలా పొట్టేళ్ళు అనేది ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 3 ఇక్కడ వచ్చి 14 పిల్లలు ఉన్నాయి. 14 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి 30 నుంచి 35
బాబాయ్ వస్తున్నా 30 నుంచి 35 కిలోలు 30 నుంచి 35 కిలోలు అనేది మనకి లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను. నంద్యాల అన్ని కట్ట మీద అడుగుతున్నావా? చెప్పు బాబాయ్, కట్ట మీద కాబట్టి చెప్పు. ఏం చెప్పు నువ్వు చెప్పు. ఇప్పుడు ఎంత చెప్పి నువ్వు? పిల్ల 12,500 అక్కడ అన్న. అతను కూడా ఎక్కువ చెప్పలేదన్న, పర్లే. రేట్ అయితే ఇప్పుడు నేను అన్ని రేట్లు చూసా. పోయి అమ్మా అబ్బా. ఓకేనా, ఈ కట్ట మరీ అన్నవాళ్ళు నంద్యాలంట. ఈ కట్ట అనేది మనకి దగ్గరగా 30 నుంచి 35 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. 30 నుంచి 35 కిలోలు ఈజీగా లైవ్ వెయిట్ వస్తాయి. రేటు 25,000 చెప్పాడు మన బాబాయ్. అయితే 25,000 చెప్పాడు మన బాబాయ్. వాళ్ళు 20,000కి పిల్లని 10,000 లెక్కన, అంటే ఖచ్చితంగా 15 కిలోలు అనేది ఖచ్చితంగా మటన్ అనేది వస్తుంది. 15 కిలోలు ఈజీగా మటన్ వస్తుంది. అలాంటిది ఒక పిల్లని 10,000కి అన్నవాళ్ళు అడుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పడమే 12,500 పిల్లలు అనేది చెప్పారు. వాళ్ళు అడగడం 10,000కి. ఒక పిల్ల పొట్టేలు అనేది 10,000 లెక్కన అడిగారు. అక్కడ వాళ్ళు ఇవ్వలేదు. అదే మరి ఎంత విచిత్రంగా ఉందంటే ఈ బేరాలు అంత విధిగా ఉన్నాయి. అంత అడిగేవాళ్ళే లేరు. అడిగినా కూడా అంత తక్కువకైతే అడుగుతున్నారు మనకి. ఓకేనా, మనకి ఇక్కడ పెద్ద సైజు మేకపోతులు ఉన్నాయి. ఆ పెద్ద సైజు మేకపోతులు ఒకసారి మనకి రేట్లు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి లోపలికి వెళ్ళి అయితే ఒకసారి నీట్గా చూపిస్తాను మీకు. ఇక్కడ 2 పోతులు ఉన్నాయి. ఇందాక నేను షార్ట్ వీడియో కూడా తీశాను. ఇక్కడ మనకి 2 పోతులు ఉన్నాయి అన్న. ఈ 2 అక్కడ పెద్ద పోతు అని చెప్పాను, అది షార్ట్ వీడియో తీశాను. అది మనకి రేట్ కూడా చెప్పున్నా, రేట్ చూపిస్తాను. ఈ 2 పోతులు అనేది మనకి అన్న వాళ్ళతోనే నేను లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, ఇటు వయసు ఎంత ఉంది, ఇవి రేట్ ఏం చెప్తున్నారు అది ఒకసారి మీకు చూపిస్తాను. పోతులు అనేది ఒకసారి నీట్గా చూడండి అన్న. పోతులు అనేది మీకు ఒకసారి నీట్గా చూడండి అన్నా. ఒక్కరంతా రేట్ చెప్తావా? ఏనా ఈ పోతులు ఏం చెప్తున్నావు? 30,000. ఎంత ఉంటుంది అన్న లైవ్ వెయిట్ నీకు తెలిసి? 30 కిలోల పైన వస్తుంది అన్న. నువ్వు అనేది మటన్ అంటున్నావా? మటన్ 30 కిలోలు అంటున్నావు. అంత రాదు అనుకుంటా అన్న. అంటే అప్పుడు 30 అంటే 60 కిలోలు లైవ్ వెయిట్ ఉంటుంది. 50-58 అట్లా లైవ్ వెయిట్ వస్తుంది. ఓకే 30,000 రేట్ ఏం చెప్తున్నావు? 30,000 జత ఒకటి. అది వచ్చి 28,000 చెప్తున్నావు. ఈ పోతన్నా ఈ పోతుని 26,000 చెప్తున్నావు. ఓకేనా, ఈ పోత అనేది మనకి 26,000 అనేది చెప్తున్నాడు. ఇది కూడా దగ్గర 50-55 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది. అది వచ్చేసి మనకి 55 నుంచి 58 ఆ మధ్యలో లైవ్ వెయిట్ వస్తుంది. అది వచ్చి మనకి 28,000. ఈ పోత వచ్చి మనకి 26,000 కదా. ఇది వచ్చేసి 26,000, అది వచ్చేసి మనకి 28,000. ఇది ఇందాక షార్ట్ వీడియోలో చూపించాను. మనకి ఇందాక షార్ట్ వీడియో తీశాను. మన కనీసం చూడండి, మన బాబాయ్ భుజాల హైట్ ఉంది నాకు తెలిసినంతవరకు. ఆ పోతది కూడా రేటు బాబాయ్ ఇందాక చెప్పావు రేట్ ఎంత? 38,000. ఓకే, దగ్గరగా 50 నుంచి 60 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది. 50 నుంచి 60 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది. 38,000గా చెప్పాడు ఆయన. చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఈ పోతనా 27.5. ఓకే, ఇది కూడా దగ్గరగా నాకు తెలిసినంత వరకు 40 నుంచి 45 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ ఉంటుంది. 27,500గా చెప్పాడు ఆయన. చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. వచ్చిన తర్వాత చూసుకొని బేరం చేసుకోవచ్చు. ఇంక ఇలాంటి పోతులు అనేది ఎక్కువగా వచ్చున్నాయి. మనకి పెద్ద పోతులు అనేది చూపిస్తా. మన్నేనన్నది ఏం చెప్పనున్నా? 22,000. ఓకేనా, అడిగేవాళ్ళు లేరు. ఎంతకు అడిగారన్నా? 18,000 దాకా అడిగారు. ఓకేనా, మనకి ఇది వచ్చేసి 22,000 చెప్పాడు ఆయన. చెప్పిన రేటు కాదు, 18,000 దాకా అడిగారంట. అది ఇవ్వలేదని అంటున్నాడు. ఇలాంటి పోతులు ఉన్నాయి అటు సైడ్ లాస్ట్లో, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి నెల్లూరు బ్రౌన్ బ్రదర్, ఇక్కడ వచ్చేసి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి, పెద్ద పొట్టేళ్ళు. లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినందరికి 35-40 కిలోలు ఈజీగా లైవ్ వెయిట్ వస్తుంది. 30 కిలోలు 35 అంతే, 40 కిలోలు మధ్యలో అనేది 40 కిలోలు లోపలే లైవ్ వెయిట్ వస్తాయి. ఏం చెప్తున్నారో చూపిస్తా. 3, 6, 7 ఉన్నాయి ఇక్కడ మనకి. 7 ఏం చెప్తాం మనయన్నవి? మనయేనా?
ఏ ఎర్ర పొట్టేలు పట్టావా? ఇదే అవి కూడా మనయేనా? ఏం చెప్పను అవి? 40,000 చెప్పి జత 40,000 చెప్తున్నావు, 20,000 చెప్తున్నావు. ఏమన్నా ఎర్ర పొట్టేలు పోవు మనకి. అడిగి అమ్మేవా ఏమన్నా తెచ్చేవి? ఏమమ్మల 17,000కి 17,500 కాల్సిన. అబ్బా ఓకేనా. ఇవి వచ్చేసి మనకి జత 40,000 అంటే ఒక పొట్టేలు 20,000గా చెప్పాడు ఆయన. ఆయన చెప్పే రేటు కాదు, 17,000కి 16,000కి అడుగుతున్నారు. ఒక్కటి కూడా 6 తెచ్చాను 7 తెచ్చాను అట్లాగే ఉన్నాయి అంటున్నాడు ఆయన. అవన్నీ ఒకసారి చూపించడానికి లేపుతున్నాడు ఆయన, చూపిస్తాను. ఇది కూడా లెంత్ వీడియో వచ్చింది బ్రదర్. ఈరోజు మనకి అన్ని వీడియోలు బాగా 20 నిమిషాలు అనేది పైన అనేది వీడియో వచ్చాయి. ఇంకా గుంటూరు పొట్టేల దగ్గరికి అయితే వెళ్దాం. గుంటూరు పొట్టేల దగ్గరికి అయితే వెళ్దాం. పోతులు అనేది ఉన్నాయి చూడండి. పోతులు కూడా మనకి వచ్చున్నాయి. రేట్లు అంతంత మాత్రమే ఉన్నాయి. పోతులు కూడా మనకి అంతంత మాత్రమే రేట్లు అనేది ఉన్నాయి. ఇక్కడ మన బాబాయి దగ్గర ఒక 2 పోతులు ఉన్నాయి. బేరాలని జరుగుతున్నాయి. సరే ఇక్కడ మనకి పోతులు ఒకసారి పెద్ద పోతులు చూపిస్తూ వెళ్తారు. రేట్లు అంతంత మాత్రమే. ఇక్కడ కూడా కొంచెం బిగ్ సైజ్ పెద్ద పోతులు అనేది ఉన్నాయి. రేట్లు అయితే చూపించడానికి ఇగో ఇక్కడ వచ్చేసి మనకి అన్నయ్యన్నా ఎవరన్నా రైల్వే కూడురా అన్నీ పెద్ద పోతులే, బిగ్ సైజ్ పోతులు. ఓకేనా. ఒకసారి పోతులు అనేది ఒకసారి చూపిస్తారు. రేట్ అనేది మన తర్వాత అన్నం అయితే మాట్లాడదాం. భారీ సైజు ఉంది ఈ పోతు అనేది. ఖచ్చితంగా 60 నుంచి 70 బ్రదర్, 60 నుంచి 70 కిలోలు ఖచ్చితంగా, 60 నుంచి 70 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది. అదే రేట్ ఎంత చెప్తున్నారు చూపిస్తా. ఇది కూడా దగ్గరగా 50 నుంచి 60 కిలోల లోపల, 50 నుంచి 55 ఆ మధ్యలో ఇది లైవ్ వెయిట్ వస్తుంది. ఇవి రేట్ ఏం చెప్తున్నారు ఒక్కొక్క దాని రేట్ అయితే చూపిస్తా. ఏం పొడుచుకుంటున్నాయి, పొడుచుకో బాగుంటాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి పెద్ద సైజు పోతులు. ఇవి రేట్లు అయితే చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు. అయినా మన అన్న వాళ్ళు ఉన్నారు. అన్న ఏమన్నా రేట్లు ఏమన్నా తెలుసా? ఓకేనా. ఆ లాస్ట్లో ఉండే పోతే ఏం చెప్తున్నారు అన్న? 32 చెప్పాను. లాస్ట్లో వచ్చి 32,000. ఈ పోతన్నా ఇది 25,000. ఇవి ఈ 4 22, 23 అట్లా. ఆ లాస్ట్లో మాత్రం 32,000. ఏమన్నా బాతులు యాభై చూడు. ఓకేనా. ఈ పెద్ద పోత అనేది మనకి 32,000. ఇది వచ్చేసి మనకి 25,000. అవి 22,000, 23,000 అలా చెప్తున్నారంట. రేట్లు అయితే కొద్దిగా రీజనబుల్ రేటే ఉన్నాయి. కొనేవాళ్ళు అడిగేవాళ్ళు లేరు. అవును బాబాయ్, అవునవును. తీస్తున్నా పెడతాను. ఏ ఊరా? రైల్వే కోడూరే. సిగరెట్ లేకపోతే మేసం తిప్పితే కదా. బొబ్బిల్ రాజా. సరే ఓకేనా. నిన్ను కూడా చూపించానా? ఖచ్చితంగా బాబాయ్, ఖచ్చితంగా. మీరు రేపు సంతలో మార్కెట్లో అసలు ఏం అమ్మలా, బేరమే లేదు. టిఫిన్ అయినా చేసిరా లేదా? అమ్మలేదు. చెప్పన్నా ఖచ్చితంగా. కోవిడ్లో ఎక్కడ మన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? మీ కొడుకు కూతురు అందరు కోవిడ్లోనే ఉన్నారా? మన వాళ్ళు అంతా అక్కడ వాళ్ళు అక్కడే, రాజంపేట అంతా ఇంకా అంతా వాళ్ళే కదా. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి మేకపోతుల కట్టలు చూసారు కదా. గుంటూరు పొట్టేలు ఒకసారి చూపిస్తారు. టైం కూడా ఇది కూడా బాగా లాంగ్ వీడియో వెళ్ళిపోయింది. ఈరోజు అన్ని వీడియోలు 20 నిమిషాల పైన వెళ్ళిపోయింది. గుంటూరు పొట్టేలు అనే దగ్గరికి ఒకసారి వెళ్ళి 1 నిమిషం అలా చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను ఆ వీడియో అక్కడ ఆఫ్ చేశాను. ఇక్కడ వచ్చి ఆన్ చేశాను అనుకున్నాను. ఆన్ చేసేసి నేను అందరితో అసలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి, గుంటూరు పొట్టేళ్ళు ఎలా అమ్మాయి అందరినీ రేట్లు అడిగాను. చూస్తే టైం ఏమో అక్కడే ఉంది. ఏందబ్బా టైం మారలేదని చూస్తే వీడియో ఆన్ చేయలేదు. కాబట్టి మళ్ళీ వీడియో తీస్తున్నా. అప్పుడు నేను రేట్లు అడిగేటప్పుడు ఆ పొట్టేళ్ళన్నీ మనకి లోడ్ చేసిన పొట్టేళ్ళన్నీ కింద ఉన్నాయి. అప్పుడు అన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు ఉన్నారు, కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మాట్లాడించా. కానీ వీడియో ఆన్ చేయకుండా మాట్లాడేశారు. ఏందబ్బా వీడియో ఆన్ అవ్వలేదు అని చూసుకునే లోపల మళ్ళీ వేస్ట్ అయిపోయింది. నేను మాట్లాడి కూడా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి వీడియో తీస్తున్నా. ఇక్కడ రీజన్ అన్న మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అమ్మకపోవడానికి రీజన్ అయితే ఏంటంటే ఇక్కడ బండికి లోడ్ చేశారు. ఇందాక నేను అన్న వాళ్ళతో మాట్లాడాను. బాగా అన్న వాళ్ళు కూడా చెప్పారు, అన్న మా పిల్లలు పొట్టేళ్ళు అనేది తక్కువగా ఉండడం వల్ల కటింగ్ పర్పస్ వాళ్ళు మా జీవాలు అనేది ఎక్కువ కొంటున్నారు. అందువల్లే మా గుంటూరు పొట్టేళ్ళు అమ్ముతున్నాయి, మీ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అమ్మడం లేదని అన్న వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. ఆ వీడియో రికార్డ్ అవ్వలేదు బ్రదర్, ఎందుకంటే వీడియో ఆన్ చేయలేదు. నేను వీడియో ఆన్ చేశానని వాళ్ళతో మాట్లాడుతున్నాను. మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ చూసుకునే లోపల వీడియో అనేది ఆఫ్ చేస్తున్నాను. అంతా వేస్ట్ అయిపోయింది మాట్లాడించడం. అన్న వాళ్ళు బండికి అనేది లోడ్ చేసేసారు మనకి. చూడండి ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ
లోడ్లు అయిన కట్టలన్నీ చూపిస్తాను మీకు. అన్ని గుంటూరు పొట్టేళ్ళే బ్రదర్. మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది లేవు ఇక్కడ. మొత్తం మనకి నెల్లూరు జుడిపి గుంటూరు పొట్టేళ్ళు అనేది మన బండికి అనేది లోడ్ చేశారు చూడండి. ఇక్కడ అక్కడ 4-5 బండ్లు మొత్తం మనకి గుంటూరు పొట్టేళ్ళు అనేది ఈ పొట్టేళ్ళు కొనుగోలు జరగడం వల్లే మనకి మార్కెట్ మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మార్కెట్ తగ్గిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది రేటు తగ్గిపోవడానికి కారణం ఈ గుంటూరు పొట్టేళ్ళు. ఈ గుంటూరు పొట్టేళ్ళే ఇందాక మాట్లాడింది వీడియో ఆన్ చేయలేదన్న. వీడియో ఆన్ చేయకుండా మాట్లాడేసా ఇందాక. మళ్ళీ వీడియో తీస్తున్నా. మళ్ళీ అది ఇందాక మనం మాట్లాడింది రికార్డ్ అవ్వలేదన్న. ఎన్ని మనకి కట్ట ఎన్నన్నా ఈ కట్ట? ఎన్ని? 26. ఏం చెప్తున్నావు అన్న జత? 26.5 చెప్తున్నావు. అదే ఇందాక మాట్లాడాము అప్పుడు పొట్టేళ్ళు అనేది. మేము ఇప్పుడు వీడియో ఆన్ చేయలేదు, బయటే ఉంది అనుకున్నా. సరే ఓకేనా. ఇది వచ్చేసి మనకి మొత్తం టోటల్ ఎన్ని తెచ్చారన్న కట్ట? 24 పొట్టేళ్ళు తెచ్చారు. 24లో ఎన్ని అమ్మారన్న? 9 ఉన్నాయి. ఇంకా 9 ఉన్నాయి. మిగతాయి ఎంతకు అమ్మారట ఇవి మార్చర్లా? 29,500 లెక్కన అవి అమ్మేసాయి. మిగతాయి ఈ 9 పొట్టేళ్ళు ఉన్నాయి. ఈ 9 పొట్టేళ్ళు అయితే ఏం చెప్తున్నావున్నా? 9 కూడా 500 తగ్గించేసి అవునులే 29 కాడికి జత 29,000 అట్లా చెప్తున్నారు. వచ్చిన తర్వాత చూసుకుని తర్వాత బేరం అయితే చేసుకోవచ్చు. ఓకేనా. మనకైతే అది ఒక 500 అటు ఇటు. ఓకేనా. మన మార్కెట్లకి ఈ పొట్టేళ్ళు అనేది చాలా తక్కువగానే వస్తుంటాయి మనకి. ఈ మార్కెట్లోకి మనం ఎక్కువగా ఈ పొట్టేళ్ళు అనేది తక్కువ వస్తుంటాయి మార్కెట్లోకి. మాచర్ల పొట్టేళ్ళు అనేది చాలా తక్కువగా వస్తుంటాయి. కొనుగోలు కూడా అంతంత మాత్రం జరిగితే మొత్తం 24 పొట్టేళ్ళు వేసుకొచ్చారంట. ఆ మిగతా పొట్టేళ్ళు అమ్మకపోగా 9 పొట్టేళ్ళు అనేది రిజెక్ట్ చేశారు. ఇవి 29,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది కదన్నా ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది. ఈ పొట్టేళ్ళు కూడా నేను చూపించాను, అడిగాను. కాకపోతే వీడియో ఆఫ్ చేస్తున్నా కదా. వీడియో ఆఫ్ చేసి నేను మాట్లాడేస్తూ ఉన్నాను. అందరినీ ఈ కట్ కూడా అడిగారు. వీడియో ఆఫ్ చేసి రేట్లు అయితే అడుగుతూ ఉన్నాను. సరే మళ్ళీ ఇంకోసారి కూడా చూపిస్తారు. రేట్ చెప్పారు ఇవి నాకు అన్న వాళ్ళు చెప్పారు. ఇందాక వీడియో ఆన్ చేయకుండా రేట్లు అయితే అడిగేశారు. అన్న ఇందాక వీడియో ఆన్ చేయాల, వీడియో ఆఫ్ చేసి ఇందాక నేను రేట్ అడిగాను కదా. 40 కదా కట్ట? ఏం చెప్పను అన్న? 35,000. ఓకే ఓకే ఓకేనా. ఈ కట్ట అనేది మనకి మొత్తం కట్ట 40 అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇందాక అడిగినప్పుడు ఒక రేట్ చెప్పాడు, ఇప్పుడైతే ఇంకొక రేట్ చెప్పాడు ఆయన. ఇందాక మనకి 34,000 చెప్పాడు వీడియో ఆఫ్ చేసినప్పుడు, ఇప్పుడు అడిగినప్పుడు 35 అంటున్నాడు. సరే వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఈ గుంటూరు పొట్టేళ్ళు అనేది మనకి మార్కెట్లో ఎక్కువ సేల్ కట్టలు అనేది సేల్ అవుతున్నాయి. మన పొట్టేళ్ళు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. అక్కడ కూడా మనకి ఈ గుంటూరు పొట్టేళ్ళే బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి బండికి మొత్తం లోడ్ చేస్తున్నట్టుండి కట్టలు గుంటూరు పొట్టేళ్ళు సేల్ అవుతున్నాయి మనకి మార్కెట్లో. ఈ పొట్టేళ్ళు అయితే ఎప్పుడైతే మనకి వస్తున్నాయో రేట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ బండిలో ఆల్రెడీ లోడ్ అని ఉన్నాయి. కింద కూడా మొత్తం గుంటూరు పొట్టేళ్ళు ఇవి కొన్నారు. కట్టలు అనేది కొంటున్నారు. ఈ పిల్లలు అయితే ఎప్పుడైతే మనకి మార్కెట్లో తక్కువ రేటుకి వస్తున్నాయి, పిల్లలు ఎక్కువగా వస్తున్నాయో మన తెల్ల పిల్లలు అదే నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది కొనుగోలు అనేది పడిపోయింది బ్రదర్. రీజన్ అయితే అదేను. మన గుంటూరు పొట్టేళ్ళు ఎప్పుడైతే మన గూడూరు మార్కెట్కి వస్తున్నాయో ఆ పొట్టేళ్ళు వల్లే మనకి మార్కెట్ డౌన్ అయిపోయింది. ఓకేనా. మన నెల్లూరు బాబాయ్ ఈ పొట్టేళ్ళు అనేది కోవూరు రామయ్య అంటారు. ఈయన ప్రతి వారం వస్తారు. ఏమా ఎండకి టిఫిన్ చేయ టయానికి. ఓ బాబాయ్, ఆయనేమో నిన్నేమో ఎండలో నిలబెడతాడు, ఆయనేమో అక్కడ తిరగతాడు. ఏడ్చేయండి బాబాయ్, బయట చేసేస్తా. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మన బాబాయ్ అక్కడ కూర్చొని ఉన్నాడు కదా తొట్టి మీద, ఆయనే కోవూరు రామయ్య ఆయన పేరు. ఈ కట్ట అనేది ఆయనే ప్రతి వారం అనేది తీసుకొస్తుంటాడు. ఎండైనా వానైనా పాపం ఆయనే ఇక్కడ వాటికి కాపలా ఉండి చూసుకుంటూ ఉంటాడు. రేట్లు కూడా ఆయన దగ్గర ఉంటాయి. 35,000 36,000 అలా చెప్తుంటాడు ఆయన. సరే ఎవరైనా కావాలనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, గూడూరు మార్కెట్లోకి మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఎందుకు అమ్మకుండా ఉన్నాయనేది రీజన్ అయితే చెప్పాను. మన గుంటూరు పొట్టేళ్ళు ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తున్నాయో అవి రేట్లు కూడా తక్కువ కాబట్టి కటింగ్ పర్పస్ వాళ్ళంతా వాటి మీదకి వెళ్ళి అవి కొంటున్నారు. మన నెల్లూరు పొట్టేళ్ళు రేటు ఆల్రెడీ మనం ఇన్ని రోజులు పెంచి ఇంత రేటుకి మనం వాటి రేటుకి మనం ఇవ్వలేము కదా అన్నట్టుగా ఉండడం వల్ల మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది బేరం అనేది ఆగిపోయింది. మార్కెట్ మొత్తం మీద ఈరోజు
నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది కట్టలు అయితే వచ్చున్నాయి. అన్నీ మొత్తం ఆగిపోయాయి బ్రదర్. ఈరోజు పొట్టేలు కూడా కదలలేదు ఇక్కడ. చాలా వరకు మొత్తం కట్టలు అనేది ఆగిపోయినాయి. లాంగ్ వీడియో ఎప్పుడూ రాలేదు, ఎంతసేపు ఎప్పుడు తీయలేదు కూడా నేను. లాంగ్ వీడియో అయితే వచ్చేసింది చూడండి. చాలా కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకునే రీజన్ అయితే కూడా మీకు చెప్పాను. ఓకే బ్రదర్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.